హలో ఫ్రెండ్స్, నమస్తే. పాస్పోర్ట్ ఉన్నవారికి కేంద్రం భారీ అలర్ట్. పాస్పోర్ట్ గుర్తింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాస్పోర్ట్ అనేది కేవలం విదేశాలకు వెళ్లేందుకు ఉపయోగపడే ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వ పత్రం కాదని స్పష్టం చేసింది. పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. కాగా పాస్పోర్ట్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాలు ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అయినప్పటికీ పాస్పోర్ట్ గుర్తింపు గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మరోసారి క్లారిటీ ఇచ్చింది. పాస్పోర్ట్ కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి రుజువు కాదని స్పష్టం చేసింది. ఇక భారతదేశ పాస్పోర్ట్ సేవల నెట్వర్క్ విస్తరణ, చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్ విజయంతో సహా అనేక మైలురాళ్లను విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2025లో 1.5 కోట్ల పాస్పోర్ట్లు సంబంధిత సేవలు అందించగా, వాటిలో కేవలం పాస్పోర్ట్లే 1.39 కోట్లు ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా 6 పని దినాలలోపు పాస్పోర్ట్లు అందజేయడంతో పాటు సగటు ప్రాసెసింగ్ సమయం కూడా మెరుగుపడిందని తెలిపింది. పౌరులు ఇప్పుడు పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో సగటున 45 నిమిషాల కంటే తక్కువ సమయం గడుపుతున్నారని పేర్కొంది. అయితే పాస్పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్కే కాస్త సమయం ఎక్కువ పడుతుందని, ఇది ఒక్కటే ఇంకాస్త మెరుగుపడాలని తెలిపింది. హలో ఫ్రెండ్స్, నమస్తే.